చూస్తే విదేశాల్లో ఉన్నత విద్యకు పావలా వడ్డీకే రుణం. దేశంలో ఐఐటి, ఐఐఎం, నిట్లలో చదివే వాళ్ళకి వర్తింపు. స్థానిక సంస్థల బీసీల కోటాకు ఆటంకం లేకుండా చూడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో ఏడాదిలోగా మరమ్మతులు. సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వరం ప్రకటించారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇచ్చేలా కొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిమితి లేకుండా అన్ని వర్గాలకు చెందిన ఎంతమంది విద్యార్థులైనా చదువుకునే వీలుండాలని సూచించారు. దేశంలో ఐఐటి, ఐఐఎం, నిట్ వంటి సంస్థల్లో ఉన్నత విద్య చదివే వారికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని స్పష్టం చేశారు. 4% వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటు దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని తెలిపారు. ఈ రుణాన్ని 14 ఏళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు ఇస్తామని వెల్లడించారు. బీసీ విద్యార్థులకు జేఈ, నీట్లో శిక్షణ కోసం రాష్ట్రంలో 2 ప్రాంతాలు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మీద సమీక్షించినటువంటి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్నటువంటి వార్తను హైలైట్ చేసి చాలా మంచి ఆలోచన. కొంతమేర వెసులుబాటు లభిస్తుంది. ఇప్పుడు మామూలుగా విదేశీ సంస్థల్లో చదవాలంటే, విదేశాల్లో చదవాలన్నా, ఈ ఐఐటి, ఐఎంలో చదవాలన్నా మినిమం 50 లక్షల నుంచి మ్యాక్సిమం 2-3 కోట్ల రూపాయల దాకా అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అన్ని కోర్సులు పూర్తి చేసుకోవాలి అంటే అంత స్థాయికి పెట్టుకునేటటువంటిది కేవలం ధనవంతులు మాత్రమే అవుతున్నటువంటి సిచ్యువేషన్. పావలా వడ్డీకి లోన్స్ ఇస్తే కనుక ఆ వడ్డీ చాలా వరకు తగ్గినట్టు ఉంటుంది. దాని వలన కొంతవరకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పేదలకైతే అసాధ్యం, కానీ ఎగువ మధ్యతరగతికి కూడా అసాధ్యమే. ఎగువ మధ్యతరగతి వాళ్ళకి వెసులుబాటు. మధ్యతరగతి కూడా ఎఫర్డ్ చేయాలి అంటే 50 లక్షలు 60 లక్షలు ఆస్తులు ఏమైనా ఉంటే అది అమ్ముకుని పంపించాలనుకునే వాళ్ళకి అది కాకుండా దాన్ని షూరిటీ పెట్టి బ్యాంక్ లోన్ తీసుకుని పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. తెగించినప్పుడు అలాంటి మధ్యతరగతి చేయగలుగుతారు.